పార్క్కి నీ డ్రెస్కి భలే మ్యాచ్ అయింది తెలుసా. ఇక్కడ నేనే ఏదో జాతరకు వచ్చినట్టు వచ్చాను. మీరందరూ చాలా కూల్గా ఉన్నారు. పార్క్ వచ్చేది కూల్గా ఉండడానికే కదా. అందరం కలిసి టెంపుల్కి వెళ్ళినా బాగుండేది. అట్లీస్ట్ నా డ్రెస్ అయినా మ్యాచ్ అయ్యేది. కేరళలో ఇంకా మంచి టెంపుల్స్ ఉన్నాయి తెలుసా. నాకు కేరళ టెంపుల్ అంటే తెలిసింది ఒకటే, పద్మనాభ స్వామి టెంపుల్. అంటే అది ట్రెజర్ వల్ల ఎక్కువ ఫేమస్ అయింది, కానీ ఇంకా మంచి ఫేమస్ టెంపుల్స్ ఉన్నాయి. శబరిమల చాలా ఫేమస్. అవును, అందులో ప్రసాదం అంటే నాకు చాలా ఇష్టమే. అవును, అండ్ చాలా పవర్ఫుల్ కూడా. మీరు ఫెస్టివల్స్ ఏం జరుపుకోరా? ఇప్పుడు మనం ఇక్కడ ఏం ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకోవడానికి ఉగాది. వచ్చాం? అక్కడ మాకు విషు. ఓ ఉషా. ఇష్యూ కాదు, విషు. అంటే మీకు ఇక్కడ న్యూ ఇయర్ ఎలా, అలా మాకు అక్కడ న్యూ ఇయర్. ఓ ఇక్కడ గణేష్ ఫెస్టివల్ అయితే బాగా చేస్తారు. గణేష్ చవితి మా సైడ్ ఎలా చేస్తారో కానీ శివరాత్రి అయితే ఫుల్ మంచిగా చేస్తాం. అయితే కేరళలో కూడా అన్ని ఫెస్టివల్స్ చేస్తారు అయితే. సబ్కా మాలిక్ ఏక్ హై అంటే అన్ని దేవుళ్ళు ఒకటే అని. ఓ సరే, వెళ్దాం పద. ప్రియా, మెల్లగా నడువు. నేను ఫాస్ట్గానే నడుస్తా. నేనేం హ్యాండిక్యాప్డ్ కాదు. అంటే నా ఉద్దేశం అది కాదు, ముళ్ళులు ఏమైనా ఉంటాయి కదా, గుచ్చుకుంటాయేమో అని. నా చెప్పుతో కొడితే వాడి చెంప పగులుద్ది కానీ నా చెప్పు మాత్రం తెగదు. అంత ఆఫర్ మనకు వద్దులే అమ్మా. నేను చెప్తుంది నా చెప్పులు స్ట్రాంగ్ అని ప్రవీణ్. అది కాదు, అసలు మీరు భలే కామెడీ చేస్తారు తెలుసా. నేను మాట్లాడే దాంట్లో కామెడీ కూడా ఉందా? అంటే మిమ్మల్ని కూల్ చేద్దామని అలా అన్నా. నేనేదో నార్మల్గా చెప్పాను. నేను సీరియస్గానే తీసుకున్నా, ఎందుకంటే కొడితే తగిలేదు నాకు కదా. ఇక్కడంతా చాలా చల్లగా ఉంది కదా. అవును, చెట్లు ఎక్కడుంటే అక్కడ చల్లగా ఉంటది. అంతే కదా. అంతే అంతే. దా వెళ్దాం. వాతో ఓకే. వాడిపోక ముందే నన్ను వాడుకో, వాడిపోక ముందే నన్ను వాడుకో, మరిచిపోయాను అందాలతో నన్నే తూట్లు పొడి చేసావే. అరే గాయ్స్, బోర్ కొడుతుంది గాయ్స్, ఏమైనా చెప్పండి. నేను ఒక జోక్ అడగనా? అడుగు. ఓకే, ఒక క్లాస్ టీచర్ తన క్లాస్కి రోజు సన్ గ్లాసెస్ పెట్టుకొని వెళ్తుంది. ఎందుకు? ఎండుందని. ఎదురింటి సైట్ వేస్తున్నాడేమో. కాదు, పడుకోడానికి. అవి కళ్ళే కాదు, అవి వాళ్ళ కొడుకువి, ఎందుకంటే సన్ను. సో వాళ్ళ కొడుకు గ్లాస్ కాబట్టి సన్ గ్లాస్. సన్ గ్లాస్ కరెక్టే కదా. వాళ్ళ స్టూడెంట్స్ చాలా బ్రైట్ కాబట్టి తను సన్ గ్లాసెస్ పెట్టుకొని వెళ్తుంది. క్లాప్స్ 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 క్లాప్స్. చిట్కల్ చిట్కల్ చిట్కల్. రామ్ అండ్ లీలా చాయ్ షాప్కి వెళ్తారు. రామ్ చాయ్ ఆర్డర్ చేస్తాడు. లీలా ఏం ఆర్డర్ చేస్తుంది? వాటర్. చాయ్. చాయ్ షాప్లో ఇంకేముంటుంది? బిస్కెట్స్. ఓకే, లీలా కూడా చాయ్ ఆర్డర్ చేస్తుంది, ఎందుకంటే రామ్ నేను చాయ్ అదే లీలా చెప్తున్నా చాయ్. రామ్ చాయ్ లీలా రామ్ చాయ్. చాయ్. అమ్మా. ఈ జోకులుంటే పిచ్చెక్కిపోద్ది మనకు కన్ఫర్మ్ గా. ఒక రాయి తెచ్చుకొని మంతాలకు మనమే వెళ్ళుకుంటూ ఉంటాం. లేకపోతే నిజంగా పిచ్చోళం అయిపోతాం. వెరీ నైస్. రెండే కదా ఉన్నాయి జోకులు. ఆపేసి. ఓకే, నేను ఒక పొడుపు కదా అడుగుతా. అక్కింటికి చెల్లి వెళ్తుంది, కానీ చెల్లింటికి మాత్రం అక్క వెళ్దు. ఏంటది? అంటే అక్కకి పెళ్ళయిందేమో, చెల్లికి పెళ్ళవలేదేమో. వెళ్ళదు. గైస్, ఏంటలా మొహాలు పెట్టారు? వాళ్ళ అద్దీంట్లో ఉంటున్నారు, అందుకోసం ఎవరింటికి ఎవరు వెళ్ళరు. తెలీదు, చెప్పు. బావిలో బకెట్. సరే మీకు ఇంకో పొడుపు కదా అడుగుతా. సో మీరు చూస్తే చూస్తుంది కానీ కళ్ళు ఉండవు, మీరు నవ్వితే నవ్వుతుంది కానీ పళ్ళు ఉండవు. ఏంటది? ఎలుక. ఫోన్. ఎలుకకు పళ్ళు ఉంటాయి కదా. అవును కదా. నువ్వే చెప్పు. చెప్పనా? మిర్రర్. ఓ అవును. ఓకే, సో ఈ ఇయర్ క్యాలెండర్ ని ముట్టుకుంటే షాక్ తగులుతుంది. ఎందుకు? అది ఎవరు? కరెంట్ ఆఫీస్లో ఉంటది అందుకే. కాదు, ఎందుకంటే కరెంట్ ఇయర్ క్యాలెండర్ కాబట్టి. సరే, మీకు ఇంకో క్వశ్చన్ అడుగుతా. ఇప్పుడు
వనభోజనాలకు మనం అందరం వచ్చాం కదా, కానీ యాంటీ ఎందుకు రాలేదు చెప్పండి. బిజీ ఉన్నాడేమో. కాదు కాదు 50 ఎపిసోడ్లు రాస్తున్నాడేమో. ఒక ఫోటో తీ. చాలా చల్లగా ఉంది కదా. రేయ్ ఏంది ఇక్కడ లొల్లి? ఏమైందన్నా, మీ పార్క్ కాదు కదా? పార్క్ మాది. అదర్స్ నాట్ అలౌడ్ అని బోర్డు ఉన్నప్పుడు ఎట్లా వచ్చి లోపలికి? గొడవేం లేదన్నా, ఇక్కడ వనభోజనాలకు వచ్చామంతే. భోజనాలు చేసుకుంటే హోటల్స్ ఇంట్లో చేసుకోవాలి. ఇక్కడేంది పబ్లిక్ ప్లేస్ లో మీరు? అన్నా వీళ్ళతో ఏందన్నా, సురేష్ అన్న ఫోన్ చేయి. వాగరాబాయ్, అన్నా మీరు ఊరికి సీన్ చేస్తున్నారు, ఇక్కడేం జరగట్లేదు, అర్థం చేసుకోండి. ఇక్కడ సీన్ ఏం చేయట్లేదు బ్రదర్. మీరు ఓవర్ యాక్షన్ చేసిరనుకో సీన్ ఏందో చూపియాలనా? ఏంట్రా ఎక్స్ట్రా మాట్లాడుతున్నావు? నువ్వేంద్ర మధ్యలో రేయ్, 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 ఏంట్రా? ప్రవీణ్ ఏంద్రా? ఏంటి? ఏ? నా ఫ్రెండ్ కొడతావరా? రాహుల్ ఏంది? రాహుల్ ఏంది చెప్పు? రాహుల్ ఉండు రాహుల్. ఆ? అన్నా సారీ అన్నా, మేము వెళ్ళిపోతాం. ఇక్కడ అమ్మాయిలు ఉన్నారు కాబట్టి మీరు చెప్పారు కాబట్టి సైలెంట్ గా వెళ్ళిపోతున్నా, లేకుంటే కథ వేరేలా ఉంటుండే. వాడికి ఎందుకు సారీ చెప్పావు నువ్వు? రాహుల్ నీకెన్నిసార్లు చెప్పాలి ఇలాంటి గుండాలతో పెట్టుకోవద్దని? గొడవ చేయడానికి వచ్చింది వాళ్ళు అనుకున్నా, నన్ను అంటావేంటి? అయినా అసలు నువ్వు సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అనుకుంటున్నావా, స్ట్రీట్ సైడ్ గుండా అనుకుంటున్నావా? అన్యాయాన్ని ఎదిరించడానికి వచ్చిన గుండా అంటే నీ గుండానే అవుతా. ఈ కోపమే వద్దని చెప్తున్నా. ప్రతిసారి నన్నే బ్లేమ్ చేస్తావు. తప్పు నాది కాకపోయినా వాళ్ళతో గొడవపడ్డం తప్పు కాదా? వాళ్ళు ప్రవీణ్ గారిని కొట్టారే. అయితే ఏంటి అయితే ప్రవీణ్ గారు అంటే అయితేనా? ప్రవీణ్ గారు నీ కింద పనిచేసే ఎంప్లాయ్ కావచ్చు, కానీ నాకు ఫ్రెండ్. ఒకసారి నా లైఫ్లో వాడి ఫ్రెండ్ అనుకుంటే వాడి కోసం ఎంత దూరమైనా వెళ్తానే. అలాంటిది వాడిని కొట్టారే. చూస్తూ ఊరుకోవాలా? ఇందుకలేమన్నా సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అంటే సాఫ్ట్గా ఉండాలా? సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అంటే నువ్వు సాఫ్ట్గా పనిచేసే ఎంప్లాయీస్ అనుకుంటున్నావేమో, కానీ వాళ్ళు సగానికి సగం ప్రాబ్లమ్స్ బ్రెయిన్తోనే సాల్వ్ చేస్తారు. కానీ ఒక్కసారి కానీ వాళ్ళు వైలెన్స్కి దిగారనుకో, వాళ్ళంత సైకిల్ ఎవరుండరు. అయినా నేను నీలాగా ఫ్రెండ్స్ అంటే ఒకలాగా, లవర్ అంటే ఒకలాగా క్యాల్కులేట్ చేసుకుంటూ రియాక్ట్ అవును. నేను క్యాలిక్యులేట్ చేస్తున్నానా? అవును. నువ్వు ఎప్పటికీ మారు. గుడ్ బై. శైలు బావా, నా కోసం గొడవ పడ్డావరా? నీ ఎదురుగానే కదా పడ్డాను, మళ్ళీ పడ్డావా అని అడుగుతావేంటి? వద్దు బావా వద్దు, ఈ జన్మకిచ్చాలు. నా కోసం వాడెవడితోనో గొడవ పడ్డావు, ఇప్పుడు శైలు ఎందుకురా? ఫ్రెండురా. నా మీద సెటైర్లు వేస్తుంటే నేనంటే చిన్న చూపేమో, నన్ను చాలా చులకనగా చూస్తున్నావు అనుకున్నారా? ఈరోజు జరిగింది చూస్తే నీ మీద నాకు చాలా గర్వంగా ఉందిరా. ఫ్రెండ్ అంటే నువ్వేరా బావా. ఫ్రెండ్ అంటే పార్టీలకి పబ్లిక్కి తిప్పేవాడే కాదురా, ఇలాంటి అవసరాలప్పుడు ఫస్ట్ వచ్చేవాడే ఫ్రెండ్ అంటే. నాకు బోల్డ్ మంది బోక్ ఫ్రెండ్స్ ఉన్నారు, కానీ బెస్ట్ ఫ్రెండ్ మాత్రం నువ్వేరా బావా. సరే పదరా, మళ్ళీ అది మాట్లాడేసరికి ఎంత టైం పడుతుందో. నీకున్న టాలెంట్కి రేపు ఒకరోజు చాలు బావా, ఎలాగొకలా మడతెట్టేస్తావు. అంత నమ్మకం ఏంట్రా? ఒక ఫ్రెండే ఇంకో ఫ్రెండ్ నమ్మకపోతే ఇంకెవరు నమ్ముతారా? సరేరా, ఇప్పటికే చాలా చెప్పావు. నువ్వు నా కోసం ఎంత చేసావు బావా ఈరోజు, కొంచెమైనా చెప్పకపోతే. సరేరా, అందరు వెళ్ళిపోయారు, వెళ్దాం పదా. సరే పద వెళ్దాం.